మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఆప్టికల్లీ యాక్టివ్ ఐడోబ్యూటేన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం అయోడైడ్ ఇన్ అస్టోన్ గివ్స్ ఏ ప్రోడక్ట్ విచ్ డస్ నాట్ షో ఆప్టికల్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఆప్టికల్ యాక్టివ్ 2 ఐడోబ్యూటేన్ మనం తీసుకున్నట్లయితే CH3 CH2 CH అయోడిన్ CH3. సో దీన్ని మనం NaI అసిటోన్తో ట్రీట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అయోడైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో CH3 CH2 CH క్యాటయాన్ CH3 ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ కార్బోక్యాటయాన్ మీద ఫర్దర్గా అయోడైడ్ అనేది వచ్చి అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అబోవ్ ద ప్లేన్ అనేది వచ్చి అంటే పైనుండి కింద నుండి రెండు వైపులా ఇది అటాక్ అనేది జరగవచ్చు. అప్పుడు మనకి రెస్మిక్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే C సో I వైపు H CH3 CH2 CH3. అదేవిధంగా దీనికి మిర్రర్ ఇమేజ్ I CH CH3 CH2 CH3. సో మిర్రర్ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతుంది. రెసిమిక్ మిక్చర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో రెసిమిక్ మిక్చర్ అనేది ఫామ్ అయింది అంటే దెర్ ఈజ్ నో ఆప్టికల్ యాక్టివిటీ. సో నో ఆప్టికల్ యాక్టివిటీ అనేది ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద రీజన్. సో ఈక్వల్ అమౌంట్స్లో మనకి రెస్మిక్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో అందువల్లే మనకి ఇక్కడ ఎనాన్షియోమెరిక్ ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అవడం వల్ల విచ్ కన్స్టిట్యూట్ ఏ రెస్మిక్ మిక్చర్ విచ్ డస్ నాట్ షో ఆప్టికల్ యాక్టివిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ రెస్మిక్ మిక్చర్స్ అనేది ఎనాన్షియోమర్స్ అనేది ఫామ్ అవడం వల్ల ఇక్కడ ఆప్టికల్ యాక్టివిటీ అనేది ఎగ్జిబిట్ చేయదు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.